వ్యసనం నుంచి బయటపడలేకపోతున్నాడు. తాగుతూ ఉంటాడు, రోజు తాగుతూ ఉంటాడు, ఇంట్లో ఇబ్బంది చేస్తూ ఉంటాడు. అయినా కూడా నేను దేవుని సువార్తను చెప్పాను. ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను, 3 సార్లు చెప్పాను, 10 సార్లు చెప్పాను. లాస్ట్కి జనవరి 1వ తారీఖు బాప్తిజం తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తాగల. ఇప్పుడు అతను కుటుంబం పరంగా మద్యం నుంచి దేవుడు అతను లాగేశాడు. కుటుంబం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మద్యానికి అతను దూరంగా ఉన్నాడు. ఇంకొక అతను మా బాబాయ్. అతనికి కూడా ఫస్ట్ టైం చెప్తే నమ్మల. 2 నెలలు చెప్పా, 3 నెలలు చెప్పా, 5 నెలలు, 6 నెలలు చెప్పాను. చెప్తా ఉండగా దేవుని తెలుసుకొని రక్షణలోకి వచ్చాడు. ఇప్పుడు అతనికి పెరాలసిస్ వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. దేవుడు ఆశ్చర్యకరంగా అతనికి ఆరోగ్యం కుదురుపడేటట్టు చేశాడు. కుటుంబం గొడవల్లో ఉన్న కుటుంబం నుంచి, ఇబ్బంది నుంచి కాపాడాడు. అతనికి చాలా మేలు చేశాడు దేవుడు. కాబట్టి ఇలా ఎంతోమంది అనేక విధమైన సమస్యలతో, అనేక విధమైన బాధల నుండి, ఏదో ఒక విధమైన బాధ, అప్పుల సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఏదో ఒకటి బాధలు ప్రతి ఒక్కరు ఉంటారండి. ఈ బాధలన్నీ పోవాలన్నా, మనకి నిత్య జీవం కలగాలన్నా కేవలం యేసుక్రీస్తు ద్వారానే తప్ప వేరే మార్గం అనేది లేదు. యేసే మార్గము, సత్యము, జీవము. కాబట్టి మీరందరూ దయించి దేవుని సువార్తను ఖచ్చితంగా ప్రకటించండి. వాళ్ళు వింటారు. మన వంతుగా మన సువార్తను ప్రకటిస్తాం, వాళ్ళు వింటారు. దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం, సువార్త చెప్దాం. దేవుడే వాళ్ళని ఆయనలోకి ఆకర్షించుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఒక్కరికైనా సువార్తను ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.